హాయ్ అండి. ఈరోజు చింత చిగురు రోటి పచ్చడి చేస్తున్నాను. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా రాగి సంగట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఈ సీజన్లో మాత్రమే దొరుకుద్ది, సంవత్సరానికి ఒక్కసారి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని చేసుకోవడం కోసం కొంచెం పల్లీలు వేపుకోవాలి. పల్లీలు ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకొని మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే కాస్త జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవచ్చు. అవి కూడా అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసేసి కాస్త ఆయిల్ వేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇట్లా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మెత్తబడిపోతుంది. అలా స్పూన్తో అంటే మెత్తగా అవుతుంది చూడండి. ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా, సరిపడా సాల్ట్, వెల్లిపాయలు వేసేసుకొని పల్లీలు, ఎండుమిర్చి మిక్సీ పెట్టుకోవాలి. వాడ్చి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసి ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసేసి ఒక ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి, సింపుల్.